ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము కొరకైన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం. నేను నిన్ను మరువను. ఆమేన్. దేవుని వాక్యం సెలవిస్తుంది, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తన చంటి పిల్లను మరుచునా? ఒకవేళ వారైనా మరుతురేమో కానీ దేవుడు నిన్ను మరువను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. ఒకవేళ నీవు అనుకుంటున్నామేమో, ఈరోజు నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టి వేశారు, నా బంధువులు, నా రక్త సంబంధికులు, నా సొంత తోడబుట్టిన వారే నన్ను విడిచిపెట్టారేమో అని నీవు బాధపడుచు ఉన్నావేమో, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ పరమ తండ్రి సృష్టికర్త అయిన దేవుడు నిన్ను మరిచిపోడు. ఆయన నీ చేయి విడిచిపెట్టడు. తల్లిదండ్రులు విడిచిపెట్టేయవచ్చు, రక్త సంబంధికులు విడిచిపెట్టేయవచ్చు, అన్నదమ్ములైనా సరే నిన్ను మర్చిపోవచ్చు, విడిచిపెట్టవచ్చు. కానీ సృష్టికర్త అయిన దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. ఆయన ఎన్నడూ కూడా నిన్ను మర్చిపోడు, నీ చేయి విడిచిపోడు. కాబట్టి ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి ఉండు. నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆమేన్. దేవుడి ఈ వాగ్దానం నీ పట్ల నెరవేర్చునుగాక. గాడ్ బ్లెస్ యూ.